తేజావత్ మధు నా పేరు. సన్నాపు రాములు లేటు. మా తాతగారి భూమి అయిన సర్వే నెంబర్ మల్లెమడుగులో 296 ఆ ఫస్ట్ ఆలో 4 ఎకరాల 33 కుంటలు ఉంది. దానికి మాకు మాట్లాడారు ఎవరు, ఇది కోటి రోడ్డుల తరపున వచ్చారు. మాకు ఆడొచ్చిన తర్వాత మా సెటిల్మెంట్ కూడా జరిగింది. సెటిల్మెంట్ జరిగిన తర్వాత శివరాం మధ్యలోకి వచ్చి వాళ్ళ కింద ఇచ్చేదని కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమైందంటే శివరాం కొన్న తర్వాత వాళ్ళకి నోటీసులు కూడా పంపించాం కోర్టు నుంచి నోటీస్ పంపించిన తర్వాత కూడా రెస్పాన్స్ కూడా లేదు. మేము వస్తాం అన్నారు. దాని తర్వాత మా లేడీస్, మా వదిన గారు, మా అమ్మగారు అందరూ వెళ్ళారు. అక్కడ సైట్ మీదకి వెళ్ళి మాట్లాడారు శివరాంతో. మాట్లాడిన తర్వాత ఏమైనా ఉంటే 6వ తారీఖు మాట్లాడదాం, కోర్టులో నడుస్తుంది కదా, అక్కడే కూర్చొని సెటిల్మెంట్ చేద్దాం అని కూడా పందుల శివరాం అన్నాడు. అన్న తర్వాత సరే అనుకొని మేము కూడా వచ్చేసాం, గొడవలు లేకుండా వచ్చేసాం మేము. ఆయన గౌరవించి వచ్చిన తర్వాత అదే కొన్ని రోజులు, అది ఒక 15-20 రోజులు ఏం చేశాడంటే మాకు మబ్బు పెట్టి కొల్లిబాబు నెంబర్ మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అక్కడ కొల్లిబాబుకి అక్కడ భూమి లేదు. భూమి ఒక చోటు ఉంటే ఆయన మా దాంట్లోకి వచ్చి నెంబర్లు రిజిస్ట్రేషన్ కొల్లిబాబు 25 లక్షలు తీసుకుని ఆ నెంబరు అమ్ముకున్నాడు. అది ఎవరి పేరు మీద చేయించాడంటే పందుల పనిదర్ పేరు మీద, అంటే పందుల శివరాం కొడుకు మీద చేయించాడు. చేయించిన తర్వాత దీంట్లో బాధ్యులు ఉంటారు కదా కొన్నవాళ్ళు, వాళ్ళకి ఎల్ఆర్ఎస్ మొత్తం కట్టానని చెప్పి మొత్తం ప్లాట్లు అమ్ముకున్నారు. నేను కూడా వెళ్ళిన తర్వాత మన వసుంధర మేడాన్ని కలిసినాను, కమిషనర్ గారిని కూడా కలిశాను. లెటర్ కూడా ఇచ్చా వాళ్ళకి. నేను మాట్లాడతా వచ్చి రాళ్ళు కూడా బీగుతా అని చెప్పారు. అయితే సరే అమ్మా అని చెప్పారు. ఇప్పుడు దాకా వాళ్ళు కూడా రెస్పాన్స్ లేదు. అధికార అండతో వాళ్ళు చేస్తున్నారు. పైనుంచి అధికారంతో వీళ్ళు ఫోన్లు చేయడం, బెదిరింపు కాళ్ళు చేయడం, బెదిరింపు చేసి వీళ్ళతో మాట్లాడించి మీరేం దాన్ని ఆ ల్యాండ్ ముట్టుకోవద్దని చెప్పడం. వసుంధర మేడం గారు వస్తా అన్నారు, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారు. మరి అది ఎందుకని తెలియలేదు. వెళ్ళాం మేము 3 సార్లు కూడా కలిసాం. మేము కలుస్తూనే ఉన్నాం. కమిషనర్ గారు కూడా చర్య తీసుకుంటా అన్నారు, తీసుకోలేదు. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు కొల్లిబాబుకి చిన్యా దగ్గర ఎన్ని ఎకరాలు కొన్నాడు వాళ్ళ కొల్లి రోషం, ఆ డాక్యుమెంట్ మళ్ళీ ఇంకో డాక్యుమెంట్ కావాలి. ఫస్ట్ అన్ని దొంగ రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు కొల్లిబాబు. ఇదే ఎంఆర్ఓ ఆఫీస్లో బోర్డు పైన ఉంటుంది ఈయన వచ్చిన తర్వాత ఈయనకి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయొద్దని ఉంటుంది బోర్డు మీద. అలా ఒక 10 నెంబర్స్ ఉన్నాయి అక్కడ సర్వే నెంబర్లో. ఆయన కూడా శివరాం ఆయనతో కలిసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దాని తర్వాత రౌడీయిజం చేయడం, ఎవరైనా వస్తే నేను చూసుకుంటా అని చెప్పి అధికార అంటతో రౌడీయిజం చేయడం. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే కొల్లిబాబు దగ్గర చిన్న దగ్గర ఎన్ని ఎకరాలు కొన్నాడు, ఆ లింక్ డాక్యుమెంట్ కావాలి. మా రిజిస్ట్రేషన్కి ఆయన వచ్చి చేయాల్సిన అవసరం ఏంటి? మేము ఇంటికి కూడా వెళ్ళాం. ఇంటికి వెళ్తే నువ్వు ఏం చేసుకుంటారు, ఏం పీక్కుంటావు పీక్కోబరా అన్నాడు కొల్లిబాబు అనే అతను. అది మాకు కావాలి. అదండి, మాకైతే న్యాయం చేయగలని కోరుతున్నాము. అధికారం కూడా మాకు పట్టించుకోవాలి. ఫస్ట్ అధికారాలు కూడా పట్టించుకోవట్లేదు. వస్తుంది ఇప్పుడు అదేమి కోర్టులో పెట్టినా కూడా లాయర్ కూడా ఇంజక్షన్ ఆర్డర్ చేస్తా అని చెప్పి ఇప్పుడు ఇంజక్షన్ ఆర్డర్ కూడా తేవట్లేదు. ఎటు పోయినా మాకు అన్యాయం జరుగుతుంది తప్ప న్యాయం జరగట్లేదు. దానివల్ల మేము మా బాధలు మీకు చెప్పుకున్నాం. మేము మా భూమి మాకు కావాలి. 4 ఎకరాల 33 కుంటలు మాకు కావాలి. మీ కోర్టులో కూడా మేము ఆల్రెడీ పెట్టాం. కోర్టు కాగితాలు కూడా ఉన్నాయి మా కాడ. మేము పేపర్ కూడా ఇచ్చాం. మేము పేపర్కి వచ్చిన తర్వాత కూడా రెస్పాన్స్ లేకుంటే ఇంకెందుకు అధికారం ఉండి, అధికారంలో ఉండి మీరు ఇలా చేస్తే సార్ బాగోదు. ఎందుకంటే పేదలు ఉన్నారు దీంట్లో, పేదలను కూడా పట్టించుకోవాలి. అధికారం ఉందని చెప్పి మేము కూడా అధికారం దొంగ రిజిస్ట్రేషన్ చేస్తే బాగుంటుందా? బాగోదు కదా. అలా అని కొంచెం మాకు దయ చూపించాలని మేము కోరుకుంటున్నాం. అధికార అండతో ఇలా రెచ్చగొడుతున్నారు. మాకు బెదిరింపు కాళ్ళు కూడా వచ్చేసారు. వీళ్ళ వల్ల మాకు నష్టపరిహారం కూడా ఉంది. చంపుతాం గింపుతాన్ని బెదిరింపు కాళ్ళు కూడా వచ్చాయి. కాబట్టి దయచేసి మీరు చర్య తీసుకోవాలి. మున్సిపాలిటీ వాళ్ళకి మరీ చెప్తున్నాను నేను. మేడం గారు కూడా స్పందించారు, మళ్ళీ ఎందుకో బ్యాక్ వెళ్ళిపోయారు అధికార అండతో. కాబట్టి మాకు మా భూమి మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. మాకు న్యాయం జరగాలి. మీడియా తోటి కూడా కాకపోతే ఇక వేస్తే ఇక మాకు అసలు న్యాయం చేయాలి. మరి
న్యాయం చేయకపోతే ఆ శివరాం దొంగ సంతకం చేపించుకున్నాడు కోలిబాబు తోటి ఇలాంటి కూడా చేసి వాళ్ళు ఇప్పుడు తెలిసిందంట తెలియకుండా వాళ్ళు రిజిస్టర్ చేపించుకున్నాడు తెలియకుండా చేసుకున్నాడు పిల్లాటి చేసి వాళ్ళు అమ్ముకున్నాడు మాకు అక్కడ కోర్టులో మేము నడుస్తూనే ఉన్నాం ఆయన కోర్టులో మాట్లాడదా అన్నాడు మళ్ళీ ఆయన అమ్ముకున్నాడు వాళ్ళు కోలిబాబుతో దొంగ సంతకాలు పెట్టుకుని 25 లక్షలు పెట్టి మాకు అసలు లమ్మాడి భూమి ఆయన కమ్ముడు అంటే చెప్తున్నాడు రాజకీయ నాయకుడు అంటే వాళ్ళు మాకు బెదిరిస్తారు మాకు చంపాలని బెదిరిస్తారు వాళ్ళు కారు ఇప్పించారు మాకు దొంగ సంతకాలు చేపించుకొని మీకు చంపేస్తా అని మా లమ్మాడి భూమికి వాళ్ళు ఇది చేసుకొని మాకు బెదిరించి మాకు మా భూమి మాకు రాకుండా చేశారు వాడు మాకు న్యాయం జరగాలి